గత 5 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా మాటున వైకాపా పెద్దలు 200 నుంచి 250 కోట్ల మేర కమిషన్లు దండుకున్నారని టీడీపీ అధికార ప్రతినిధి నేలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ పేరిట చేసిన మాయాజాలాన్ని ఆయన బయటపెట్టారు. సహకార డైరీలన్నింటినీ పక్కన పెట్టి నెయ్యి సరఫరా కాంట్రాక్టులన్నీ ట్రేడింగ్ సంస్థలకే కట్టబెట్టారని విజయ్ కుమార్ దుయ్యబట్టారు. 5 సంవత్సరాల్లో ఎక్కువగా దక్కింది కేవలం 4 సంస్థలకే. వాడికల్ 1, వీడికల్ 2, వాడికల్ 2, నెక్స్ట్ టైం వాడికల్ 1, ఈ 4 సంస్థలతోనే డ్రామా మొత్తం నడిపారు. రైతులు నడపబడే కోఆపరేటివ్ని దేన్ని చేయలేదు. కేవలం ట్రేడింగ్ చేసే నార్త్ ఇండియాకు చెందిన సంస్థలు మాత్రమే ఈ లడ్డు దీంట్లో పాల్గొన్నాయి. నెల్లూరుకు చెందిన వైష్ణవి ఈ సంస్థకి గత 5 సంవత్సరాలుగా ఇస్తూనే ఉన్నారు. దాంట్లో ఏ సూపర్ స్వామి గారికి ఉందో, ఈ గురుస్వామి గారికి ఉన్నారో. నవంబర్ 17, 2019లో ప్రీమియర్ అగ్రో ఫుడ్స్ అని రాయబరేలి యూపీకి చెందిన వాళ్ళకి మొదటి బిడ్డింగ్లో 440 వేస్తే ఒక 14 రూపాయలు తగ్గించి 426 రూపాయలకి రివర్స్ బిడ్డింగ్లో ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళు 426 రూపాయలకి ఇస్తుంటే నెల్లూరుకు చెందిన సంస్థ మాత్రం 373 రూపాయలకి రివర్స్ టెండరింగ్లో ఇచ్చేస్తుందంట. అంత తక్కువకి ఎలా ఇస్తుందో. మళ్ళా ఇదే ప్రీమియర్ అగ్రో ఫుడ్స్ 2020 నవంబర్లో 325 రూపాయలకి, 2021 జనవరిలో 392 రూపాయలకి, మళ్ళా 2022 జనవరి సంవత్సరం తర్వాత 329 రూపాయలకే రివర్స్ టెండరింగ్లో ఇచ్చారు. 75 రూపాయలు దాదాపు తగ్గించింది. ఎట్లా పాల రేటు తగ్గనప్పుడు వీళ్ళకి ఎక్కడి నుంచి 300 రూపాయలకు 310 రూపాయలకి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి? 200 కోట్ల రూపాయలు విలువ చేసే నెయ్యి గత 5 సంవత్సరాల్లో కొనుగోలు చేయగా కనీసం 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు ఈ దీంట్లో కమిషన్లు ముట్టాయని స్పష్టంగా అర్థమవుతుంది.